పెంచుకున్న కాకి నేను కొంచెం లూస్ కొంచెం టైట్ నేను వారం పెంచుకున్న టైట్ నేను శనివారం మచ్చగున్న నైట్ నేను కొంచెం రాక్ కొంచెం టైట్ నేను Welcome to the party, Apakachi. Welcome to the party, Subalachi. Welcome to the party, Apakachi. Welcome to the party, Subalachi. Welcome to the party, Apakachi. Welcome to the party, Subalachi. Welcome to the party, Welcome to Express Raja. Super. All age groups కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. Very good. మీసాలు, గెడ్డాలు, పిలకలు. Well done. Welcome to Express Raja. సో మిమ్మల్ని అందరినీ ఇలా చూశాక మెట్ట మధ్యాహ్నం ఒక అద్భుతమైన కవిత రాశా. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఓకే. పెరుగులో ఉంటుంది మీగడ, ఎండాకాలంలో చెరుగడ, కోపం వస్తే రగడ, ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఎనర్జీతో దడదడ. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ స్టైల్లో. అరే పిల్లలు పక్కన ఆడుకోండి. ఎక్స్ట్రీమ్ ఇగ్నిస్ అంటే నిప్పు. ఈ మధ్యన అలా అంటున్నారా? ఓకే. పంచభూతాలు ఒక భూతం. ఓకే. ఆ నిప్పు అంటే నాకు చాలా భయం. ఒకరోజు టీవీలో నిప్పుతో విన్యాసాలు చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరనమాట. నేను అలా చూస్తూ ఎవరెవరో విన్యాసాలు చేస్తున్నారో నేను ఎందుకు చేయకూడదని వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకోవడానికి నిప్పుతో ప్రయోగం చేశాను. వాళ్ళు కింద రాసింది చదవలేదా? ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది, దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నించారు రాస్తున్నారు. అలా చదివితే చేతులు ఎందుకు కాలుతాయి భయ్యో. అలా ప్రయోగం చేశాను. నిప్పు అంటే భయం వేసింది. అప్పటి నుంచి ఎక్స్ట్రీమ్ నిప్పుతో నేను జోలికి పోవడం లేదన్నమాట. అసలు ఎక్స్ట్రీమ్ అమ్మో. చిన్నప్పుడు కూడా అంతే. అంటే అది ముట్టుకోవద్దురా అంటే ముట్టుకోవాలనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు తెలియదు కదా, దీపం వెలిగించిన క్యాండిల్ వెలిగించిన కాలిన తర్వాత ఎవరికైనా బాగా తెలుసు. మా డాడీ అదే చెప్పాడు, వాడిని ముట్టుకొని ఒకసారి బాగా కాలేక ఇంకోసారి ఎప్పుడు ముట్టుకోవడం అని చెప్పారు. వెరీ గుడ్. ఎగ్జామ్స్ కూడా అంతే, ఒకసారి సబ్జెక్ట్ పోతే మళ్ళీ ముట్టుకోను నేను. అది ఫీఫర్ శుద్ధ నీరు మనకు కోనల్లో దొరుకుతుంది. వాటర్లోనా? కొండల్లో కోనల్లో. ఓకే. సిటీలో దీన్ని చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు వాటర్ ని. నా జీవితం ఏంటో భయ, నాకు ఇంకో విధంగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు కొత్త డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళినా, ఎటన్నా వెళ్ళినా, రోడ్డు పైన వెళ్ళినా కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తే ఆ బురదలో నీరు, మురికి వాటర్ అంత నా డ్రెస్ వినే పడుతుంది భయ. ఇదేందో నా పిచ్చి జీవితం. నీకు రాశి ఫలాలు సరిగ్గా రాసిలేవు ఆ రోజు, కాబట్టి నువ్వు ముందే వేసేసుకున్నావు అనుకో మీద, నీకు అసలు ఎప్పుడు ఏం పడవు అనమాట. నెక్స్ట్ టైం వేసుకున్న బట్టలు అట్లా బురద వేసుకుని వెళ్తాను భయ. ఇప్పుడు పడ్డాకాలం అయిందా షర్ట్ మామూలుగా అంతే ఉందా? పడ్డాకాలం అయింది భయ. ఇవాళ ఏం పడలేదు కదా? ఇవాళ ఏం పడలేదు భయ. మనంతా కలిసి ప్రయత్నం చేద్దాం. ఆర్ ఫర్ రైన్ స్టార్మ్. రెయిన్ స్టార్మ్. ఓకే. గాలివాన వల్ల ఎవరికి నష్టం జరిగింది తెలియదు, కానీ నాకు మాత్రం బాగా నష్టం జరిగింది. ఏం జరిగిందమ్మా? ఎప్పుడు బయటికి టిఫిన్ చేద్దామని వెళ్ళినా కూడా ఈ గాలి వల్ల నా ప్లేట్ లో ఉన్న చట్నీ, అవతల ఉన్న ప్లేట్ లో చట్నీ నా డ్రెస్ మీద పట్టడం వల్ల ఎన్నో డ్రెస్లు పాడైపోయినాయి. వాళ్ళ చట్నీ మీ ప్లేట్ లో పడట్లేదు మరి? నా డ్రెస్ మీద పడుతుంది కదా. డ్రెస్ మీద పడుతుందా? గాలి వల్ల హెయిర్ స్టైల్ అయిందా లేదా మామూలుగా మీ కర్లీ హెయిర్? నా హెయిర్ స్టైల్ ఇంతే. చాలా బాగుంది, నూడిల్స్ లాగా భలే ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్. మాకు దూకోకపోతే అలా అవుతుంది, మీరు దూకున్న స్టైల్ గా ఉంటుంది. హెయిర్ స్టైలే కదా, స్టైల్ బాగుంది. థ్యాంక్ యూ. ఐ ఫర్ హాయ్ డార్లింగ్, లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఈ ఫర్ ఎర్త్. భూమి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాలో ఉన్న ప్రతి వారు ఒరేయ్ ఏదో సచ్చినోడా భూమి మీద బియ్యం కూర్చున్నట్టు చెప్పండి, నేను కలుపుతా.
భూమి మీద బియ్యం పుచ్చిపోయినట్టు అని పొగుడుతూ ఉంటారు. భూమితో పోల్చినందుకు చాలా హ్యాపీ. గాడి గట్టిగా టెన్షన్ లేదు, అంతా మనోళ్లే, ఎవ్వరు మనల్ని ఏమనరు. మైక్ మాత్రం మూతి దగ్గర పెట్టుకో. ఎస్, ఇప్పుడు ఫస్ట్ చెప్పు. ఆ భూమి అంటే చాలా ఇష్టం, మెల్లగా చెప్పు. భూమి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని వాళ్ళు ఎదవా దొంగ సచ్చినోడా భూమి మీద బియ్యం కాసేపు చెప్పగలవా? పేపర్ తీసుకున్నాను. చిట్టి ఇచ్చినా కాపీ కొట్టలేకపోతున్నావు నువ్వు. ఎస్పర్. హాయ్ ప్రదీప్, హాయ్. నా పేరు కుసుమ. నేను నిన్ను 2 times మిస్ అవుతాను. ఒకటి మా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు, 2 మా కేబుల్ కట్ అయినప్పుడు. యూట్యూబ్ లో మాత్రం అసలు మిస్ అవ్వమా? ఎస్ ఫర్ స్కై. యాక్చువల్ గా భూమి మీద ఉండి చాలా బోర్ కొట్టేసింది అనమాట. ఎవరికి? నాకు. సో ఆకాశంలో మేఘాల్లో అలా అలా తేలిపోతూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అక్కడ అయితే ఈ షాపింగ్లు, బాయ్ ఫ్రెండ్లు, మేకప్లు, ఈ గోల్ ఏమి ఉండదు కదా. జాలీగా సింగిల్ గా బతికేయచ్చు. ఏం చదువుతున్నావు పాపా? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. వెరీ గుడ్. త్వరలో మార్చుకుంటావు డెసిషన్. ఇంకో ఎస్పర్. ఎస్ అంటే సొసైటీ నా పరంగా. సో సొసైటీలో మనుషులతో పాటు చాలా అద్భుతమైన పంచభూతాల గురించి అందరు చెప్పడం జరిగింది. సో అలా చెప్తూ ఉంటే నాకు నా లైఫ్ లో ప్రకృతితో జరిగిన కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది ప్రకృతితో? ముఖ్యంగా నాకు అండ్ నా బాయ్ ఫ్రెండ్ మధ్యలో జరిగిన చిలిపి సంఘటనలు. నీ పేరేంటన్నా? హాసిని. హాసిని. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే. సో ఏ స్కూల్లో చదువుతున్నావు? SRDG. SRDG మన ఇప్పుడు ఎక్కడున్నది? ఈసీఎల్. అవునవును, నేను చూసా ఇందాక నువ్వు చెప్తుంటే. సో నీకు స్టడీస్ కాకుండా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? స్పెషల్ ఇంట్రెస్ట్? డైలాగ్ చెప్తా. మామూలుగా ఎవరైనా స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే నాకు డైలాగులు అంటే ఇష్టమో చెప్తాను. ఇవా నువ్వేం చెప్తా అంటే నాకు ఏసీ గిఫ్ట్ డైలాగ్ చెప్తా. సేమ్ యాజ్ డైలాగ్ ఎలా ఉందో అలా యాక్ట్ చేసి చెప్పాలి. నీకెవడో హెల్ప్ చేస్తున్నంట. ఆ సన్నాసి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో చీర కట్టించి మరి కారం పొడి గురిపిస్తారు. ఎమ్మెల్యే గారు, నువ్వు ఫోన్ మాట్లాడే విలన్ కాదు, నేను ఆ సినిమాలో అల్లు అర్జున్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు డైలాగు. ఇంకేమొచ్చు డైలాగ్స్? ఒక్కొక్క ప్రశ్న కాదు చిరంజీవి అంకుల్. అన్ని వార్నింగ్లేనా? ఒక్కొక్క ప్రశ్న కాదు చిరంజీవి అంకుల్, 100 ప్రశ్నలు ఒకేసారి అడుగు. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. గ్యారంటీ. చాలా 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 టాలెంటెడ్ నువ్వు. పాటలు పాడడం ఇలాంటి భయంకరమైన పనులు ఏమైనా వచ్చా? డాన్స్ వచ్చా అనుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం మేడం గారు డాన్స్ చేస్తారు, మనందరం క్లాప్స్ కొడదాం. నువ్వు నీతోనే వేస్తా నేను. అంటే నాకు మరి అంత రాదు. మరి నువ్వు వేసింది మేనేజ్ చేయనా? ఏ సాంగ్ కావాలి? ఏదో ఒక సాంగ్ అనే సాంగ్ ప్లే చేయరా? దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. చేస్తున్నాడు పట్టుకో. ప్రకృతి గురించి ఇందాక ఎవరో మాట్లాడారమ్మా? ఎవరాళ్ళు? మే హెల్ప్ యూ. మీరు కూర్చోండి. సో ఆవిడ అడిగాక నాకు డౌట్ వచ్చింది. ప్రకృతి అని మన మీద కూడా
చాలా రియాక్షన్లు ఇస్తూ ఉంటుంది కదా, మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి జరుగుతూ ఉంటుంది. మీకు అలాంటివి ఏమైనా జరిగాయా ప్రకృతితో సంబంధించినవి? ఐఎమ్ బాస్, గుండు బాస్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. వెరీ గుడ్. నా పేరు మణికంఠ భయ్య. నాకు ప్రకృతితో బాగా జరిగిన ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉంది. కరెక్ట్ గా ఒక యాంగిల్ లో ఇలా కూర్చొని ఉన్నప్పుడు గాలి వచ్చి డబ్బా కింద పడిపోయింది భయ్య. అప్పుడు అనిపించింది ప్రకృతి వైపరీత్యం అని. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. న్యూస్ పేపర్ వాడుతుండండి. అయితే మా ఫ్రెండ్ ప్రకృతి పగబట్టిందన్న. ఎలా అంటే తను ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తూ పటాయించిందన్న. లాస్ట్ కి ప్రపోజ్ చేద్దామని పోయిండు. తీరా ప్రపోజ్ చేసే టయానికి గట్టి గాలి వచ్చి వాడు పెట్టుకుని వెగ్గెగిరిపోయింది బట్టదలన్న. అలా ప్రకృతి పగబట్టిందన్న మా వాడిని. ఈసారి నుంచి అమ్మ తోడని చెయ్యిలాగి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పాలప్ప. అప్పుడు అది ఏంటి ఎగరకుండా ఉంటది. ఓకే, నాది బాగానే ఉంది, కదలే. నాది కదలే, బాగానే ఉంది. థ్యాంక్ యూ బావగారండి. అయ్యి బాబోయ్, అయ్యా ఎటు చూస్తుంది అయ్యా ఈవిడ. నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు దేవండి. దేవే, బాగున్నావా? ఎలా ఉన్నారండి? అయ్యి బాబోయ్ గడిపేస్తున్నాం బాబోయ్. మీ గురించి చాలా దూరం నుంచి వచ్చామండి. అవునా? అయ్యి ప్రకృతి పగబట్టిందని అడిగారు కదండి మీరు. ఏమని పడింది చెప్తానండి. మీకు మేము షోకి వద్దామనేసి పట్లంగా జాకెట్ వేసుకొచ్చానండి. అలా వేసుకొచ్చేసి ఆట ఎక్కేసానండి. పక్కనే ముద్దుగా ఒక బాబు ఉన్నాడు, మీలా ఉన్నాడు అనేసి ఎత్తుకున్నానండి. అంతే 70 మంది ఒంటెలకు వస్తాడండి. అయ్యో ఏంటంటే ముందు చెప్పలేదేంటి? చెప్పలేదండి. సైలెంట్ గా వస్తాడండి. అయ్యో కనపడగానే ఒళ్ళేటేసుకుంటే అలాగే ఉంటది మరి. అంతే అండి, ఇంకేం చేయాలి. అదే ఆటలు ఇంటికి వెళ్ళిపోయండి. ఇంకో ఈ ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చినండి, నాకు సూట్ అవ్వపోయినా. పిచ్చి మళ్ళకం ఏంటి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా అరకిలో నుంచి ఉంటే ఆరిపోయింది మొత్తం అంతా. కాదండి బాబు గారు, తడారిపోద్దు కానీ స్మెల్ ఆడదు కదండి. అమ్మా తడారిపోద్దు కానీ స్మెల్ ఆడదు కదండి. పక్కడికి తెలిసిద్ది కానీ మనకేం తెలిసిద్ది దూరంగా ఉన్నోడికి. మీకు స్మెల్ బాగా రావాలనేసి ఇంటికి వెళ్ళి డ్రెస్ వేసుకొచ్చి ఇంటికి కొట్టుకొచ్చానండి నేను. లంగవానికంటే ఇలాగ బాగున్నా తెలుసు నువ్వు. థ్యాంక్ యూ. కాల్జడి ఇక్కడదేనా ఊర్లో కొనుక్కొచ్చావా? మీకోసమే కొనుక్కొచ్చానండి రోడ్డు పక్కన. బయట ఎవరే వల్లదా? అనలేదండి. ఈ విధంగా ప్రకృతి మీద పగబట్టేసిందండి మీ దగ్గర రానకుండా. అది ప్రకృతి కాదమ్మా, అది పిల్లాడమ్మా. అంటే పిల్లడు ప్రకృతి పగబట్టింది ఎప్పుడంటే, మీరు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని చూడడానికి అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అన్నకు ఒక వదిన చూద్దామని చెప్పి బస్ స్టాప్ లో ఒక చూస్తుండే. నా కోసం నువ్వు బస్ స్టాప్ లో తిరుగుతున్నావు నాయన, వెయిట్ చేయట్లేదు. అదే ఓకే వదిన ఏ రేంజ్ లో ఉందని చెప్పి దగ్గర పోయేసరికి వర్షం పడి మేకప్ అంతా పోయింది. ఓ అప్పుడు వేరే రంగులో కణాలు వెళ్తున్నాయి ఇట్లాగా. అప్పుడు అనిపిస్తుండే ప్రకృతి ఇట్లానే చూస్తుందని. అందుకే బెటర్ నేను అంటే హాలీవుడ్ హీరోయిన్ ప్లాన్ చేస్తా. అదే ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్ అనుకో, మా అమ్మ ఆవిడ తిట్టినా ఆవిడకి అర్థం కాదు, అత్త కోడలు ఇద్దరు కొట్టుకుని ఎవరికి అర్థం కాదు. మేకప్ ఖర్చులు కూడా మిగులుతుంది అంటది. ఏముంది ఎవరు తెలియదు, లవ్ యూ టూ అని చెప్పి మనం వెళ్ళిపోవడం అంతే. హాయ్ బ్రదర్. నీకు మళ్ళీ ఈ ఫర్ చెప్పు. చెప్తాను ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. ఈ ఫరే చెప్పాలి, ఎర్త్. ఆ ఎర్త్ గురించి చెప్పు. ఈ ఫర్ ఎర్త్ భూమి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని నాకు తెలిసి అది పోతుందని గుండాన్ని అందిస్తుంది చూడు. నెక్స్ట్ చెప్తావా? ఇది చెప్పేసి. ప్రకృతి నా మీద చాలా మంచి అమ్మాయిని తీసుకున్నా, ఒక మంచి అమ్మాయిని తీసుకొని మంచిగా డ్రైవ్ వెళ్తున్నా బ్రదర్.
నుంచి డ్రైవ్ వెళ్తుంటే వర్షం పడుతుంది, కిరాక్ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా పోతూనే ఉన్నా. కరెక్ట్ జబర్దస్త్ వర్షం పడుతుంటే అనుకున్నా, బా ఈ టైంలో ఏదైనా రొమాంటిక్ మూమెంట్ ఉంటే కిరాక్ ఉంటుందిరా భయ అనుకున్నా. నిజంగా కొంచెం ముందుకెళ్తుంటే ఆ టైంలో చెట్లు కనిపించినాయి. ఈ చెట్ల దగ్గర ఆగ్గావా, తప్పు ఆలోచించకండి ప్లీజ్, చెప్తున్నా కదా. మంచి చెట్లు కనిపించినాయి మంచిగా. ఈడ రొమాంటిక్ మూమెంట్ ఏదైనా మంచిగా రొమాంటిక్ ఏదైనా ప్లాన్ చేద్దాం మన టైంలో. నిజంగా వర్షం కొంచెం చాలు. ఈ మాత్రం ఆన్సర్ కి నువ్వు సన్మానానికి అర్హుడివే. నీ ఆలోచన పద్ధతి అద్భుతంగా ఉంది. ఇలా నిలుచో. ఈ 2000తో నీ కాలు పొట్టను వేలు పట్టుకో, నువ్వు పట్టుకో అలా ఉండు. రండమ్మా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి అందరు రండి. కంఫర్ట్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ నువ్వు సరిగ్గా నుంచోపోతే 2వ రౌండ్ ఉంటుంది. అందరికంటే హైలైట్ మా డిక్కుడు అయితే ఎగిరెగిరి కొట్టింది. పట్ట. ఓకే, ఇంకా ప్రకృతి పగబట్టింది రొమాంటిక్ ఇవన్నీ కాదు, రైతుని బాగా పగబడుతుంది. ఎందుకంటే తను పండించిన పంట ఇంటికి వచ్చే లోపు అది ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియదు. అంటే దానికోసం పాపం ఎన్నో నెలలు, ప్రతి పంట కోసం 6 నెలలు రాత్రింబవళ్ళు కష్టపడతారు. అండ్ దాని తర్వాత తీరా ఏ వరదలో, వర్షమో, ఏదొచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎలాంటిది ఏం జరిగినా, ఎండలు ఎక్కువగా ఉన్నా, నీళ్లు రాకపోయినా, ఏం జరిగినా పాపం చాలా బాధపడతారు ఆయన. సో ప్రతిదినం కష్టపడే ఆ రైతులకి అమ్మాయిది మేకప్ కిట్ దొంగతనం చేశానని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులు లాఠీతో ఇరగొడుతున్నప్పుడు ఆ లాఠీ ఇరగనప్పుడు అనిపిస్తుంది ప్రకృతి పగబట్టినట్టు. చాలా డెప్త్ ఉంది ఆయన స్టోరీలో పాపం. ఒకసారి ప్రకృతి నా పైన ఘోరంగా పగబట్టింది. ప్రకృతి కాదు నాన్న, ప్రకృతి అన్న బ్రదర్. ఓకే. క్లైమేట్ కూల్ గా ఉందని చెప్పి హాట్ గా సూప్ తాగామని స్ట్రీట్ సైడ్ కేఫ్కి వెళ్ళాను. సడన్ గా అప్పుడే బాగా సుడిగాలు వచ్చి ఆ హాట్ బాల్ పడడానికి చోట పడింది. వేడిగా ఉన్నప్పుడు ఉప్పు అని ఊదుకుంది. అప్పుడు అనిపించింది బ్రదర్, దీని అమ్మ జీవితం ప్రకృతి నా పైన పగబట్టింది. ఓకే, సో ఇక ఇప్పుడు ఇలా అంటే ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో జరుగుతాయో తెలియదు కానీ మీరు మాత్రం బాగా కల్పించి చెప్పారు, బాగుంది. ఒకవేళ మీరే ఒక సినిమా కథ చెప్తే, ఒక 500 కోట్లు మినిమం బడ్జెట్ నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఎవరన్నా కథ చెప్దాం అనుకుంటారా? ఈ సైడ్ ఇద్దరు చెప్తారా? ఒకసారి వీళ్ళ సంగతి ఏంటి చూసే దేవి, వీళ్ళతో మాట్లాడాక నీ దగ్గరికి వస్తానమ్మా. రండి బావలు. ఓకే, సో ఇద్దరు వచ్చారు కాబట్టి కొంచెం టెన్షన్ గా ఉంది. కథ చాలా వైలెంట్ గా ఉంటుందేమో అని భయం వేస్తుంది. ఎలాంటి కథ ఇది? హాలీవుడ్ స్టోరీ, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. మీరు నాకు చెప్పాక నేను కూడా ఎవరికి చెప్పలేము. హై బడ్జెట్ రేంజ్ కావాలంటున్నారు కాబట్టి మీకు ఎవరికి చెప్పలేదు, మీకే చెప్పాలనుకుంటున్నాను. వండర్ఫుల్. నేను ఇలాంటి వాటి గురించి వెయిట్ చేస్తాను. డైరెక్ట్ చేసి ఏంటి అన్నస్కి ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. మొత్తం కెమెరా కింద నుంచి పైకే వస్తుంటది. అంటే మనం తలెత్తుకునేలా చేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సినిమా. వెరీ గుడ్. ఫ్రెండ్షిప్ వెరీ ఇంపార్టెంట్. మా ఫ్రెండ్షిప్ జిగిరి ఫ్రెండ్స్, జిగిరి దోస్తులు. సరే చేతులు తీయండి. ఏం చేసినా కలిసి చేస్తాం. ఏదైనా చేసేది ఎలా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. ఏంటి అన్న మీకు డైరెక్షన్. యాక్చువల్గా సీన్ లో ఏంటంటే ఫస్ట్ సీన్ లో ఈ అట్టుపండుని ఎవరైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్షిప్ కోసం, ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నరేషన్ కి సెట్ ప్రాపర్టీస్ నువ్వే తెచ్చుకున్నావు. ఇక్కడ పెడుతున్నాను. ఎవరైతే దీన్ని తొక్కి దాన్ని డ్యామేజ్ చేసి ఇది చేస్తారో వాళ్ళు నా ఫ్రెండ్ అన్నట్టు మేము చూసుకుంటాం. ఎక్కడ కొడేస్తుంది ఇది? ఆర్యా 2. నువ్వే నా ఫ్రెండా? ఇది ఎవరు తొక్కలేదు కదా.
నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు? ఎవరైతే నా అద్దం బలగొట్టారు అనుకున్నావు వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ డిసైడ్. సరే ఫ్రెండ్షిప్ అంటావు. సరే జిగిరి దోస్తునా? ఇలా ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏర్పడింది. ఓకే సీన్ 2. ఈ ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ సీన్. ఇది కూడా ఇద్దరు అబ్బాయిల మధ్యలోనేనా? హాలీవుడ్ స్పెషల్ గా మనం రెగ్యులర్ అమ్మాయిని కాకుండా గడ్డమున్న అమ్మాయి అయితే బాగుంటుంది. గడ్డమున్న అమ్మాయి? చూద్దాం ఎక్కడ ఉన్న మన గడ్డమున్న అమ్మాయి. గుండు ఉంటే పర్లేదా? కొంచెం గడ్డ ఉండి లైట్ గా గుండు ఉంటే పర్లేదా? ఇక గుండనే అదా? ఈ అమ్మాయి బాగుంది. స్టోరీకి నాకంటే పెద్ద పర్ఫార్మర్ వచ్చింది ఆల్రెడీ. సరోజ, షీ సరోజ. అమ్మా ఎవరైనా చున్నీ ఎవరా సరోజకి? మా ఇద్దరు ఎవరు కావాలి? అతను కావాలి. ఈ సినిమా ఓకే ఫిక్స్. ఇవన్నీ ముఖ్యం కాదు కానీ అమ్మా చున్నీ ఫినాయిల్ లో ముంచి కడుకోమా. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ మేడం గారికి మైక్ ఇవ్వండి. హాయ్ అన్నయ్య. హాయ్, మీ పేరు? పూజ. పూజ, మార్నింగ్ చేశారా? ఓకే వెరీ గుడ్. సో క్లాసికల్ డ్రెస్ లో ఉన్నారు. ఇష్టమా మీకు క్లాసికల్ డాన్స్ అంటే? అవునన్నయ్య. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకున్నారు? 1 month. 1 month నుంచి. వండర్ఫుల్. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందండి. ఇట్స్ వండర్ఫుల్ ఆర్ట్ అది. అండ్ డాన్స్ లోనే ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉన్న ఫామ్ అది. సో అందులో ఏది భరతనాట్యమా, ఏది మీరు చేసేది? భరతనాట్యం నేర్చుకుంటా. వెరీ గుడ్ మా, సూపర్. కాసేపు చేద్దాను. తను ఇంకో అద్భుతమైన కథ వినాలి నేను. కథ వినగానే ఆ భయంకరం చిచ్చుని తట్టుకోవడం కోసం నువ్వు మమ్మల్ని మేలుకొలపాలి. అండ్ అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు ఇక్కడ. సో మీరందరూ ఎలా అసోసియేట్ అయ్యారు? అంటే మీరందరూ ఎలా ఒకరికొకరు? హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు గౌతమ్. సర్వ్ నిడి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చాం. యాక్చువల్లీ మొత్తం మేమంతా కూడా 24/7 వర్క్ చేస్తుంటాం మన హైదరాబాద్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద. సో యాక్చువల్లీ మేము 2014 లో స్టార్ట్ చేసాం ఎన్జిఓ అని. ఇది బేసికలీ ఒక ఫ్యామిలీ రన్ చేస్తున్న ఎన్జిఓ ప్లస్ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది అనమాట. ఇదేదో ఒక ఫౌండర్, ఒక ప్రెసిడెంట్, తర్వాత ఒక బోర్డ్ మెంబర్స్ ఇలా కాకుండా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో. లైక్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాలంటీర్స్ దీంట్లో, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే ఇందాక అన్నట్టు అన్ని ఏజ్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇది జస్ట్ ఒక ప్రోమో మాత్రమే. అంటే ఇలాంటి ఏజ్ గ్రూప్ మాకు ఇంకా 4-5 years కిడ్స్ కూడా ఉన్నారు లైక్ వాలంటీర్స్. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన సిటీలో హైదరాబాద్ తీసుకుంటే ఆకలి అనేది చాలా ఉంది యాక్చువల్లీ. ఫుడ్ చాలా వేస్ట్ అవుతుంది మన సిటీలో. ఇందాక మన రైతుల గురించి మాట్లాడుకున్నట్టు వాళ్ళు కష్టపడి పండించి మనకి ఇస్తారు సిటీలో ఫుడ్ ని, వాళ్ళకు ఉండదు. మనమేమో ఆ ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నాం. ఫంక్షన్స్ అని చెప్పేసి ఎక్సెస్ ఫుడ్ ని వేస్ట్ చేసి డంప్యార్డ్ లో పడేస్తున్నాం. సో మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఆ ఫుడ్ ని కాపాడి లైక్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఆ ఫుడ్ ని టైం కి వెళ్ళి ఆ ఫుడ్ ఎలా ఉంది క్వాలిటీ చెక్ చేసుకొని ఆ ఫుడ్ ని తీసుకెళ్లి పేదవాళ్ళ కడుపులు నింపుకుంటాము. ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ చెప్పడానికి ఆల్మోస్ట్ ఒక రోజు సరిపోతుంది మాకు. సో అవన్నీ పక్కన పెడితే మాకు మూడే మోటోస్ ఉన్నాయి. ఒకటి, మేము బతుకున్నప్పుడు ఆకలి కేకలు, ఆకలి చావులు కనపడకూడదు. రెండోది, మేము బతుకున్నప్పుడు అనాథలుగా ఎవరు బతకూడదు. మూడోది, అనాథలుగా ఎవరు చావకూడదు. ఇది మా మెయిన్ మోటోస్ అన్నమాట. సో దీనికి ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి. 2 కోట్ల మంది హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే మన అందరి ప్రాబ్లం ఇది. సో డెఫినెట్లీ మీరందరూ కూడా రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చేయలేకపోతే ఇంకా మనం చేయలేం. తర్వాత కరెక్ట్ నేను ఈ ఏజ్ లో వర్క్ చేయగలను, ఇంకో 15 years కష్టపడగలను బాగా. సో అందుకే నేను కష్టపడుతున్నాను. నాతో పాటు మా టీం మెంబర్స్, వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఫ్యామిలీ అంటాం. ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీ? మాది అంటే మమ్మీ డాడీ చెల్లి కాకుండా అంతా ఒకటే అంటాం. యాక్చువల్లీ నాకు సపరేట్ అని నాకు ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్లీ మొత్తం 40 members ఉంటాం. యాక్చువల్లీ ఇదే మా చిన్న ఫ్యామిలీ యాక్చువల్లీ ఇది. సో ఇంకా చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ, రాలేదు వేరే బిజీ స్కెడ్యూల్స్ వల్ల. బట్ ఎనీవే మీరు కూడా మా ఫ్యామిలీ అవుతారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు. చాలా గ్రేట్ థాట్ అండి. అండ్ ఇంతమంది టీమ్ గా ఫామ్ అయ్యి మీరు చేస్తున్నది వెరీ ఇన్స్పిరేషన్ చాలా మందికి. అండ్ అటు ఇన్ ఏజ్ గ్రూప్స్ లో ఇంతమంది ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ డెఫినెట్ గా ఎస్, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో మన గురించి మనం ఆలోచించడానికి ఎక్కువ టైం ఉండదు. ఒక్కడి గురించి ఆలోచించాలంటే ఇంకా చాలా మన లోపలే చాలా ఎథిక్స్, చాలా మేనర్స్ ఉండాలి. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మనం ఎలా ఎదిగాం, ఎలా పెరిగాం, అండ్ చుట్టుపక్కల పరిసరాలను ఎలా అర్థం చేసుకున్నాం. బట్ డెఫినెట్లీ మీ ఆర్గనైజేషన్ కి నా తరఫున ఎలాంటి సపోర్ట్ కావాలన్నా దర్ ఇస్ ఆల్వేస్ హియర్, ఐఎమ్ దేర్.
no matter it is financial support or any kind of support you need, so I'm always available, and definitely I want to do something with you association. నేను ఇదివరకు కూడా నేను నా యాడ్ ఆన్ లో ఉన్న అదర్ NGOs తో ఎలా అయితే వర్క్ చేస్తున్నానో డెఫినెట్ గా ఆన్ రెగ్యులర్ టచ్ నేను కూడా మీ ఆర్గనైజేషన్ తో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రదీప్. ఇందులో అందరికంటే పెద్దవాళ్ళు ఎవరు? నమస్తే. హాయ్ హాయ్. ఏ కాలేజ్? మా సన్. ఓ మీ అబ్బాయా? అందుకే ఇందాక నుంచి మీరు వెనక్కి తిరిగినప్పుడు దానుకుంటున్నాడు. సో దిస్ ద ఫస్ట్ టైం ఎవర్ నాకు తెలిసి ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి మా షోకి వచ్చినది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే వీఆర్ సో హ్యాపీ. మీ ఏజ్ గ్రూప్ అని అనకండి. మీ అబ్బాయి ఏజ్ వాళ్ళు కాకుండా మనం ఒక ఏజ్ కదా. బాగా కవర్ చేశా. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఇటు సైడ్ కథ ఎవరు చెప్తా అన్నారు ఇందాక మర్చి గుర్తుందేంటి? దేవే ఏం జాగ్రత్త. హాయ్ బాబు గారండి. హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు కథ చెప్పబోతున్నానండి. కథ చెప్పే ముందు నాకు తెలిసి యాడ్లు కూడా అదే చేసాడా అండి. నా పేరు ముఖేష్ అండి. సిటీ డ్రెస్ వేసుకొచ్చానండి. సిటీ పిల్ల అనుకుంటున్నారేమో అండి. గోదావరి పిల్లని, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. చూపిస్తా కదా. హలో మేడం గారు, మాది గోదావరి వాటరే. అందుకే కదండి మరల గారు మరలెట్టండి. ఓపెన్ చేస్తే బావగారు మన హీరో అండి 50 విమానాల్లో మన అమీర్పేట రైల్వే స్టేషన్ లో ల్యాండ్ అయ్యాడండి. అమీర్పేట రైల్వే స్టేషన్ ఉంది కదండి ఎస్ఆర్పి నగర్ పక్కన. అవునవును, మెట్రో బిల్ లైన్ లో పెట్టేసుకుంటే పట్టేస్తే అది 50గా. ఆ విమానం ల్యాండ్ అవగానే హీరో డోర్ తీసాడండి. డోర్ తీసి అడుగు ఇలా బయట పెట్టగానే 50 విమానాలు ఢడేల్మని మేల్కొనియండి. సూపర్, భలే వచ్చింది ఓపెనింగ్ సీన్. హీరోని రిసీవ్ చేసుకోవడం ఓ పక్క నుంచి 50 ఆడి కార్లు, 50 బెంచ్ కార్లు, 50 BMW కార్లు అలా వచ్చినాయండి. కానీ హీరో ఇవేమీ ఎక్కలేదండి. ఎక్కడో మూలకుంటే ఒక సైకిల్ ఉందండి, అది తీసుకొచ్చాడండి. బాబోయ్, అమీర్పేట చౌరస్తాలో ఆటో వాళ్ళు ఉంటారుగా, ఏసీ ఎరగడా. ఎందుకు అనుకున్నారండి? శ్రీమంత సినిమా చూసాడండి. అప్పటి నుంచి సైకిల్ చెప్దామని ఆశండి హీరోకి. సైకిల్ ఎక్కారండి. సైకిల్ ఎక్కి తొక్కుతూ కూర్చొని సాగర్ దగ్గరికి వెళ్ళాడండి. నేను ఫస్ట్ టైం చూసా సైకిల్ చేతులతో కూడా తొక్కడం. కూర్చొని సాగర్ దగ్గర ఆగాడండి. ఎందుకు అనుకున్నారు? తొక్కడానికి అనుకున్నారా? లేదు కాదండి బాబు, హీరోయిన్ కలవడానికి. గట్టిగా వాసన పెంచుకున్నాడు. హీరోయిన్ ఆఫీస్ ఎక్కడ అనుకున్నారు? కూర్చొని సాగర్లో బుద్ధుడు ఉన్నారు చూసారా, దాని అండర్గ్రౌండ్ 40 అంతస్తులు ఉన్నాయండి ఆఫీసు. హీరోయిన్ ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? ఎక్కడ అడుగును 13 అంతస్తులు హీరోయిన్ ఉందండి. నాచు పట్టేసి ఉంటుంది అక్కడ. లేదండి, క్లీన్ చేయించాం డైలీ. హీరో అక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నారు? హీరోయిన్ దగ్గర పియ్యనండి బాబు. పిఏ 50 ఫ్లైట్లో దిగితే పిచ్చు కన్నా హద్దు ఉండాలి. చెప్పమ్మా. వాళ్ళిద్దరే ఎప్పుడు 60 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటానే ఉన్నారు. ముసల లవ్ స్టోరీయా? అయ్యో ఎంగండి బాబు, ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా. అవును కదా. అప్పుడు వాళ్ళిద్దరు ఒకసారి హైదరాబాద్ లో బీచ్ ఉంది కదా బాబు గారు. నువ్వు చెప్తే ఉన్నట్టే మరి. అలా నడుచుకుంటా బీచ్ లో నడుచుకుంటా వస్తున్నారు బాబు గారు. హీరో కాలు జారాడు. బావగారు కాలు జారాడంటే మీరు ఊహించుకున్నది కాదు. ఊహించుకోలేదు అమ్మా, మీరు ఊహించుకున్నది కాదు బావగారు. నాకు తెలుసమ్మా. అలా ఎత్తులో కారు జారి దొల్లుకుంటే అక్కడో 70 అడుగులు ఎత్తుంది. అక్కడి నుంచి జరా కింద పడిపోడు బావగారు. వాడు జారింది ఇక్కడ కదమ్మా, కొండ మీద ఎప్పుడు వెళ్ళాడు కథలో. ఏదో ఎత్తుకుంటున్నావు ఏమిటి? అది పైనుంచి జారాడు కదా బాబు, ఎక్కడ బాబు చూస్తున్నాను. ఇక్కడ బావగారు ఏంటనుకున్నారు? ఏంటి? ఇలా రండి చెప్తాను.
అది చూడండి ఇంటర్వెల్ కాదది, అది తీయండి అమ్మా, అది తీయండి. ఇచ్చి బాబాయ్ భలే వచ్చింది అబ్బో. ఇది రెండో పార్ట్ బాహుబలి 2 లాగా 2 సంవత్సరాలు తరుపుతాం. నా మాటను 2 సంవత్సరాలు తప్పుతాం మళ్ళీ. ప్రకృతి కూడా సహకరించట్లేదు మనకి. చాలా బాగా వచ్చింది. కరెంట్ వచ్చినాక ఉండి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కరెంట్ వచ్చే అందరూ ఆగి వచ్చాక చెప్తానండి అంట. థ్యాంక్ యూ బావగారు. ఇక్కడ మేము వచ్చారు కదా, ఇక్కడ ఉన్నాడు సార్. అప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ కాస్త అయ్యో బావగారు హీరోయిన్ ఏం చేసి అంటున్నారు? మీరంతా ఎవరు? నా గుర్రం ఏది? హాసిని ఎవరు? వీళ్ళంతా ఎవరు? మన చుట్టాలా? ఇగో ఇవి అడిగారని చెప్పు. నేను ఇప్పటివరకు విన్న కథల్లో అతి అద్భుతమైన కథమ్మ ఇది. ఓకే, సో ఇంత అద్భుతమైన టాలెంట్ చూసిన తర్వాత దిగ్భ్రాంతికి గురై ఉన్నాను నేను. ఫస్ట్ హాఫ్ కి నా పరిస్థితి ఇలా ఉందంటే సెకండ్ హాఫ్ కి అసలు ఫ్రిడ్జ్ లో కూర్చోలేము ఒక అరగంట. సో ఇంకేమైనా ఎనీ టాలెంట్స్, ఎనీ మోర్ టాలెంట్స్? ఇంకా నా పేరు హర్ష. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేయడంలో నేను స్పెషల్ అనమాట. మనిషిని ఎవరైనా నార్మల్ గా చూసి నార్మల్ గా గీయడం అలవాటే. అదే మనిషిని రివర్స్ గా గీస్తే ఎలా ఉంటుంది, కొంచెం కొత్త కాన్సెప్ట్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తూ పెయింటింగ్ వేయడం, చేతికి దొరికిన దాంతో పెయింటింగ్ వేయడం. సూపర్. సో మీరందరూ రెడీ అయితే 3 నిమిషాల్లో ముగ్గురిని దింపుతా. అందరూ బ్రష్ తో వేయడం, పెన్సిల్ తో వేయడం, పెయింటింగ్స్ రకరకాల కామన్. నేను మిర్చి తీసుకోవాలనుకుంటున్నాను. మిరపకాయ? మిరపకాయ. వండర్ఫుల్. అండ్ రివర్స్ లో డ్రా చేశారు, అండ్ దట్టు ఒక మిరపకాయతో. మీకోసం కొంచెం స్మాల్ సర్ప్రైజ్ ఉంది. ఫుల్ సాటిస్ఫై చేస్తా దీంట్లో మాత్రం.
మా ఫ్రెండ్స్ నుంచి ఒక వ్యక్తిని గీపోతున్నాను 1 minute లో. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మీ అండ్ హిమ్ నేను ప్రభాస్ గారు సేమ్ బర్త్డే. జూన్ ఫస్ట్ వీక్ లో ఆల్ రికార్డ్స్ అటెంప్ట్ ఉంది. 1000 members నాన్ స్టాప్ గా గీపోతున్నాం. వండర్ఫుల్, ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్ అండ్ మేము చాలా లక్కీ ఇలాంటి ఒక టాలెంట్ ని అతి దగ్గర నుంచి చూడగలిగాం. అండ్ మీతో పాటు మేము కూడా ఇదే షోలో ఉన్నాం. మాకు చాలా ఆనందం. అండ్ డెఫినెట్లీ ఇంకా పైకి వెళ్ళాలి, మంచి మంచి రికార్డ్స్ చేయాలి అండ్ మేక్ ఇండియా ప్రౌడ్. షూర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు ఇందా నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. సో తన డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దామని. రెడీయా? ఓకే, కమ్ ఆన్. చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగి నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే సుకుమార నీ మాయ నీ వల్లేరా, ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు నీదిలా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. సూపర్, వాట్ ఏ వండర్ఫుల్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ క్లాస్ చదువుతున్నాను? 8th క్లాస్ చదువుతున్నావు. అండ్ బాగా చదువుకో అండ్ ఈ డాన్స్ అసలు వదలద్దు అండ్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, రైట్? అండ్ సో ఇప్పుడు నువ్వు ఉంటున్న చోటే అక్కడే నేర్పిస్తున్నారా? అక్కడే నేర్పిస్తున్నారు. సో ఎంతమంది ఉంటారు మొత్తం నీతో పాటు? 24. అందరూ నీ ఏజ్ లో ఉన్నారా? పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? పెద్దవాళ్ళు నీతో అన్ని మాట్లాడుతుంటారు, అన్ని చెప్తూ ఉంటాను వాళ్ళకి నీకేం కావాలన్నా ఎన్ని డౌట్స్ వచ్చినా. మరి పిల్లల పరిస్థితి?
పిల్లలు నేను అడుగుతాను, వాళ్ళు వాళ్ళు నన్ను నిన్ను అడుగుతూ అడుగుతారు. ఉంటారా? ఓకే ఓకే. నీకేమైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్స్ లో నన్ను అడుగుతూ ఉంటాను కదా. నేను 8, 9, 10 చాలా బాగా చదివా. అంటే ఎప్పటికీ గుర్తుండిపోయా, 2-3 సార్లు చదివా. బట్ డెఫినెట్లీ నేను కూడా వస్తాను, మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను అక్కడ. సరేనా? రైట్, థ్యాంక్ యూ మా. సో ఈరోజు ఐఎమ్ సో లక్కీ అండ్ ఇంతమందిని నేను ఇలా కలవడం అండ్ మీరందరూ చేస్తున్న పని చాలా అద్భుతం అండ్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్ప్రెడింగ్ దోస్ స్మైల్స్. అండ్ పక్క వాళ్ళ గురించి ఆలోచించడం అనేది చాలా మంచి విషయం అండ్ మీరందరూ చేస్తున్నది నిజంగా చాలా గొప్ప విషయం. రైట్, మేము ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ కోసం అండ్ ఇలాగే మీ ఆర్గనైజేషన్ చాలా పెద్దది అవ్వాలని కోరుకుంటున్నాను. వాలంటీర్స్ ఎక్కువ మంది పెరగాలని కోరుకుంటున్నాను. ఇది సిటీకే కాదు, 2 రాష్ట్రాలు, యావత్ భారతదేశం అంతా ఇలా మన అసోసియేషన్ ఉండాలి. ఇంకా ఆలోచిస్తే సర్వ్ నీడీ అనే అంటే మన ఈ సంస్థలో తక్కువతో ఉండాలి, ఇందులో జాయిన్ అవ్వక్కర్లేదు, విడిగా ఎవరైనా కూడా హెల్ప్ చేయొచ్చు. సో అలా హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అందరి కోసం మన వంతు సహాయం ఏదో ఒకటి, అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, కనీసం అట్లీస్ట్ మనతో పాటు ఉండే మన వాచ్మెన్ పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే మన వీధిలో తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, వీధి చివరి నుండే వాళ్ళు అయి ఉండొచ్చు. సో మీకు తోచినంత, మీకు కుదిరినంత మీ వంతు సహాయం తప్పకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమంది ఈ వయసులో చేయడానికి డిసైడ్ అయ్యారంటే మనం కూడా చేయొచ్చు, చాలా ఈజీ. రైట్, థ్యాంక్ యూ. సో సర్వ్ నీడీ తరఫు నుంచి మీ అందరూ వచ్చారు కాబట్టి మీ అందరిలో ముందుగా మా తరఫు నుంచి మా అనువైతి ఎక్స్ప్రెస్ రాజా షోలో ఒకళ్ళకి మా చేతుల మీదుగా చిన్న మొక్కని అందజేస్తాం అండ్ ఆ మొక్కని మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల ఎక్కడ కుదిరితే అక్కడ నాటండి, వెళ్ళిపోయండి అండ్ ఆ మొక్కతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. వాంట్ టు సేవ్ ట్రీ, సేవ్ వాటర్ అండ్ ప్రొటెక్ట్ నేచర్. రైట్, సో మా ఈ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి సర్జీ అండ్ అలాగే సూపర్ గా పర్ఫామ్ చేశారు అందరూ అండ్ చాలా బాగా మాట్లాడారు అండ్ చాలా విషయాలు చెప్పారు అండ్ అద్భుతమైన కథలు విన్నాను నేను, పాటలు విన్నాను ఇంకా అద్భుతమైనవి అండ్ చాలా విషయాలు, చాలా మంది ఇంకా కొంతమంది మాట్లాడలేదు. బట్ డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ తో మళ్ళీ మీరు రావచ్చు తప్పకుండా మా షో. సో హాసిని అండ్ అలాగే సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీకి ఇది గెలుచుకున్న వాళ్ళు, వాళ్ళతో పాటు మరో 3 అంటే 4 1 డే ఫ్రీ ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో అది పూజ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే నవ్వుతూ ఉండండి, కీప్ స్మైలింగ్ అండ్ ఈ ఎనర్జీని అస్సలు వదులుకోవద్దు అండ్ ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యూ సూన్. నా ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకే నేను ఇన్స్పెక్టర్. ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇది నాకు తెలుసు, ఎవడో పాలు వెతుకుతున్నాడు. హెలికాప్టర్